ఒకవైపు లిక్కర్ స్కామ్ వైసీపీలో అలజడి రేపుతోంది. మరోవైపు మాజీ మంత్రులను వరుస కేసులు వెంటాడుతున్నాయి. దీంతో ఫ్యాన్ పార్టీలో గందరగోళం నెలకొందా? ఇప్పుడు లిక్కర్ కేసు లింకులు పార్టీ అధినేత వరకు వచ్చిందా? వైసీపీ కేడర్లో అంతర్మదనం మొదలైందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. వైసీపీలో అసలు ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. గత 5 ఏళ్ల కాలం అధికారం చెలాయించిన వైసీపీ పార్టీ పరిస్థితి రోజురోజుకు డైలమాలో పడిపోతోంది. గత ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలకే ప్రజలు పరిమితం చేశారు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న వైసీపీ అధికార కూటమి పార్టీలు కేసుల పేరుతో వెంటాడడం మొదలుపెట్టింది. గత ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రులు, కీలక నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా తవ్వుతూ కేసులు పెట్టి వెంటాడుతోంది. ఇది ఒక విధంగా వైసీపీ నేతలు ఊహించిందే. కానీ అధికార పార్టీ ఊపిరి పీల్చనీయకుండా గత అక్రమాలపై టార్గెట్ చేస్తోంది. దీంతో కీలక నేతలు సైతం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని ఊహించిన వైసీపీ నేతలు ఓటమి చవి చూశాక ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. పై స్థాయి నుండి ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి కూడా ఇలానే ఉందట. మాజీ మంత్రులు పేర్ని నాని, ఆర్కే రోజా, నారాయణ స్వామి, కొడాలి నాని, కాకాని గోవర్ధన్ రెడ్డి, విడదల రజని తదితరులపై వివిధ అక్రమాలపై కేసులు నమోదు కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇంకా మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి తదితరులు, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీలపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో వైసీపీలో సంచలనం రేకెత్తిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో 3,500 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సిట్ నిగ్గు తేల్చింది. ఈ కేసులో ఇప్పటికే కీలకమైన వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి వంటి వారు అరెస్ట్ అయ్యారు. ఈ నేతలంతా మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులు అని అందరికీ తెలిసిందే. ఇలా వరుసగా పై స్థాయి నేతలు కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో పార్టీ కేడర్లో అంతర్మదనం మొదలైందా అంటే అవుననే సమాధానం ఆ పార్టీ నేతల నుంచి వస్తోంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో వేళ్లు అన్ని పార్టీ అధినేత జగన్ వైపే చూపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ సిట్ అరెస్టు లిస్టులో వైసీపీ అధినేతే ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు సిట్ కూడా సాక్ష్యాల్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ స్థాయి నేతల అరెస్టులు, కేసులతో పార్టీ భవిష్యత్తుపై ఫ్యాన్ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఇక రాబోయే రోజుల్లో తమ అధినేత అరెస్ట్ అయితే పార్టీ భవిష్యత్ ఏంటని కేడర్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వాస్తవానికి వైసీపీకి గ్రౌండ్ లెవెల్లో కేడర్ ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో టీడీపీతో సమానంగా ఉండడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫ్యాన్ పార్టీ కేడర్లో చెమటలు పట్టిస్తున్నాయి. ఒకవేళ లిక్కర్ స్కామ్లో అధినేత చిక్కుల్లో పడితే పార్టీ పరిస్థితి ఏంటని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో పార్టీ అధినేత ఈడీ కేసుల్లో జైలుకు వెళితే ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ పార్టీలో యాక్టివ్ అయ్యారు. కేడర్లో ధైర్యాన్ని నింపారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక జగన్ తర్వాత పార్టీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక సజ్జల లాంటి నేతలు రాష్ట్ర స్థాయిలో పార్టీని ముందుకు తీసుకువెళ్లలేరని కేడర్లో చాలా మంది పార్టీ నేతల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా భారతిరెడ్డి ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టలేదు. రాజకీయ అనుభవం పెద్దగా లేదు. ఆమె పార్టీ నడిపిస్తుందనే నమ్మకం కార్యకర్తల్లో లేదు. మరోవైపు సెకండ్ స్థాయి నేతలు అధికార పార్టీ ఒత్తిళ్లతో తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. దీంతో రాబోయే కాలంలో పరిస్థితులు ఫ్యాను పార్టీకి అనుకూలంగా లేకుంటే క్యాడర్ మొత్తం చెల్లాచెదరయ్యే అవకాశాలు లేకపోవని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని రాజకీయంగా నష్టపరచాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే
కూటమి ఎత్తుగళ్లకు వైసీపీ నేతల తీరుతో పార్టీ క్యాడర్లో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఎంతో పటిష్టంగా ఉన్న క్యాడర్ మట్టుకు జోరు తగ్గిపోతే ఫ్యాను పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం తప్పదని చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో వైసీపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుంది, అధికార కూటమిని ఎలా ఢీకొడుతుంది, తమపై ఉన్న అవినీతి మరకలను ఏ విధంగా తుడిచిపెడుతుందో వేచి చూడాలి.